అంతర్జాతీయ మాదక ద్రవ్యములు వ్యతిరేక దినోత్సవమును తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొని విద్యార్థులకు మాదక ద్రవ్యాలు వాడకం వల్ల కలిగే ఇబ్బందులు, వాటిని అలవాటు చేసుకోకుండా ఎలా ఉండాలి, ముఖ్యంగా సేవ, స్వచ్ఛంద సంస్థల సహకారం, అలాగే కళాశాలలో ఉన్న ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను మాదక ద్రవ్యాల వైపు వెళ్లకుండా నిరోధించాలని తెలిపారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని హితవు పలికారు. We are honored to have you with us. Informally interact with them so that you will also understand the seriousness of this issue, and manam kalipi as a group ga as a community ga cheste gaani idi sadhyapadadu anamata. So ee uddesham toti ee roju mee college raavadam jarigindi, and ee roju ee drug awareness sambandhinchi kuda mana Tirupati lo kavachu mottham entire district lo kuda walkathons organize chestam. అట్లాగే కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. ఈవెన్ గవర్నమెంట్ లెవెల్లో కూడా గుంటూరులో కానీ మొత్తం స్టేట్ అంతా కూడా అందరి పార్టిసిపేషన్ తోటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ డ్రగ్ ఇష్యూ అనేది ఒక ఇందాక చెప్పినట్టు ఓన్లీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, ఒక పోలీస్ లేకపోతే కేసెస్ రిజిస్టర్ చేసేది కాదు. అందరం కూడా దీని యొక్క రీహాబిలిటేషన్ ఓరియంటెడ్ హ్యూమన్ అప్రోచ్ తోటి, రీహాబిలిటేటివ్ అప్రోచ్ తోటి చేయాల్సినటువంటి ఇష్యూ. ఎందుకంటే డ్రగ్ అబ్యూజ్, డ్రగ్ ఎడిక్ట్స్ కావచ్చు, లేకపోతే గాంజా ఎడిక్ట్స్ మనం అందరికి ఎట్లా ఉందంటే వాళ్ళందరినీ కూడా మనం ఒక క్రిమినల్ లాగా ఒక ఏమంటాం వాళ్ళ ఒక స్టిగ్మా తోటి ఒక దృక్పథంతో చూస్తాం. దాంతో ఏమైతుందంటే వాళ్ళు ఎవరైతే ఫర్ సమ్ రీజన్స్ అంటే వాళ్ళు ఎడిక్ట్ కావడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి.